మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మిత్రులు అడుగుతున్నారు మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పండి. కొద్దిమందికి చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. వాటికి యూజువల్గా కారణం ఏమిటి అంటే ఆర్థరైటిస్ అనే ఒక రకమైన వ్యాధి ఉంటుంది. ఇందులో రుమాటిక్ ఆర్థరైటిస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని రకరకాలైనటువంటి ఆర్థరైటిస్లు ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యూజువల్గా స్మాల్ జాయింట్సే ఉంటాయి. నీ జాయింట్స్ దాకా చాలా తక్కువ మందికి వస్తుంటుంది. తర్వాత యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు కూడా జాయింట్స్లో స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్యాథలాజికల్. ఇవి కాకుండా ఒబెసిటీతో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఒబెసిటీ బాగా బరువు ఎక్కువైనప్పుడు ఆ బరువు అంతా కూడా మోకాళ్ళ మీదకే ట్రాన్స్మిట్ అవుతుంది. కనుక నడవాలన్నా రన్నింగ్ చేయాలన్నా వాళ్ళకి అది వీలు కాకుండా ఉంటుంది. తర్వాత బాగా ఎక్కువ నడిస్తే రోజు కొన్ని కిలోమీటర్ల పొడవునా నడుస్తుంటే కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. దీనికి తోడు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కానీ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. సో మోకాళ్ళ నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు. దానికి కారణం ఏంటిదని చూడాలి. ఒకవేళ అది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే నొప్పి అయితే విటమిన్ డి వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా అదేమన్నా జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ లాంటివి ఉంటే దానికి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫిజియోథెరపిస్టులు ఉంటారు, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా కాకుండా మనం ఏదో యూట్యూబ్లో చూసి వాడు రాస్తాడు, ఈ నీ క్యాప్ వేసుకుంటే నీకు నీ పెయిన్ పోతుంది. నీ క్యాప్ వేసుకోవచ్చు, తప్పలేదు. కానీ నీ క్యాప్నే ట్రీట్మెంట్గా తీసుకోకూడదు. దానికన్నా ముందు మీరు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే వారు ఎక్స్రే తీసి ఆ జాయింట్లో ఏమైనా గ్యాప్ ఉందా, జాయింట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, అందులో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇవన్నీ చెప్తారు. కనుక సొంతంగానే ట్రీట్మెంట్ తీసుకోవడం మానేసి, సెల్ఫ్ మెడికేషన్ మానేసి కన్సల్టెంట్ డాక్టర్స్ని అడగండి. ఇప్పుడున్న జనరేషన్ చాలా అదృష్టవంతులు. చిన్న చిన్న టౌన్స్లో కూడా ఇప్పుడు చాలామంది స్పెషలిస్టులు అవైలబుల్ ఉన్నారు. ఒకప్పుడు ఆర్థోపెడిక్ ప్రాబ్లం వచ్చిందంటే డాక్టర్ రంగారెడ్డి గారు అని ఉండేవారు హైదరాబాద్లో. అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి రంగారెడ్డి గారి దగ్గరికే రావాలి. రంగారెడ్డి గారి పేరు తప్పితే వేరే పేరే ఉండేది కాదు ఆర్థోపెడిక్లో. అలా కాకుండా స్లోగా ఇప్పుడు ప్రతి చిన్న చిన్న టౌన్లో కూడా 3-4 ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా అవైలబుల్ ఉంటారు. కనుక మీరు వాళ్ళ సర్వీసెస్ తీసుకోండి. ఇదే మీరు అమెరికాకు వెళ్ళారనుకోండి, ఆర్థోపెడిక్ సర్జన్ కలవాలంటే కనీసం 3 నెలలు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, స్పెషలిస్టులు అవైలబుల్. పెద్దగా వేల కొద్ది ఖర్చు ఏమి ఉండదు, వందల కొద్ది రూపాయల ఫీజుతోటి వాళ్ళు అవైలబుల్ ఉంటారు. కనుక లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మీరు వాళ్ళ సర్వీసెస్ తీసుకోండి, సెల్ఫ్ మెడికేషన్ ఆపండి, పెయిన్ కిల్లర్స్ వేసుకోకండి. కాళ్ళు నొప్పులు వచ్చినాయి కదా అని పెయిన్ కిల్లర్స్ స్టార్ట్ చేస్తే ఒక్కోసారి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఓవిరాన్ అని, డైక్లోఫెనక్ అని ఇట్లాంటివి ఉంటాయి, వాటి వేసుకోవద్దు. లేడీస్కి వచ్చేసరికి ఏమిటంటే మెనోపాస్ అంటే మంత్లీ సైకిల్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకు ఎముకలలోంచి కాల్షియం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ అంటారు. అప్పుడు కూడా వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. కనుక అసలు కారణం ఏంటో చూసుకొని అవసరం అనుకుంటే హెచ్ఆర్జీ హార్మోన్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ, విటమిన్ డి తీసుకోవడం కానీ ఇలాంటివి చేయాలి. మోకాళ్ళ నొప్పికి ఒకవేళ కనుక మీకు థై మజిల్స్ బాగా బలంగా ఉంటే 90% ఆఫ్ ది నీ జాయింట్ డ్యామేజ్ అయినా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ నీ జాయింట్ నొప్పి రాకుండా ఉండాలనుకుంటే కుర్చీ మీద కూర్చొని 2 కాళ్ళ మీద, ఇదివరకైతే పూర్వకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు మనమల్ని, మనవరాళ్ళని కాళ్ళ మీద వేసుకొని ఇలా లేవట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశాలు తక్కువ ఉన్నాయి కనుక కనీసం 2 కిలోలో 3 కిలోలో రైస్ బ్యాగ్ కాళ్ళ మీద వేసుకొని లేవట్టుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో నేను ఇసుక అని చెప్తే మళ్ళీ హైదరాబాద్లో ఇసుక దొరకడం కష్టము. రైస్ 2 కిలోలు 3 కిలోలతో స్టార్ట్ చేసి దాన్ని 10 కిలోలు 20 కిలోల దాకా కూడా పెంచవచ్చు. ఇలా లేపి ఐసోటానిక్ కంట్రాక్షన్ అంటారు, 1 నిమిషం ఆపి మళ్ళీ కిందికి పెట్టాలి. దానివల్ల అలా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు మోకాలు పైన మీ చేయి పెట్టుకుంటే మీకు మజిల్ కంట్రాక్షన్ అయింది లేదో తెలుస్తూ ఉంటుంది. అలా చాలాసార్లు రోజు చేయాలి. ఎక్సర్సైజ్ అంటే 2 సార్లు చేయడం అనేది కాదు, చాలాసార్లు చేయాలి. చేసినప్పుడు దానికి శక్తి వస్తుంది.